ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అండ్ శివ టీంలో మీకు అప్పటిదాకా ఉన్న వాళ్ళలో అందరూ కొత్తగా వచ్చు, బట్ ఒక్క మనిషి మాత్రం మీకు చాలా పాత, తనికల భరణి గారు. అవును, ఎందుకంటే మహర్షి అంటే అంతకుముందు ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఈ గొయ్య ఈ చిన్న చిన్న నాటికలు రాశారు. ఆయన గొయ్యి అని సుందరం గారితో వాళ్ళు కలిపి వాళ్ళు ప్లే చేసేవాళ్ళు. అప్పటికే హీఈస్ వెరీ పాపులర్. అవును, ఈ సినిమా రాకముందే నేను మన రాళ్ళపల్లి గారి దగ్గర పరిచయం నాకు ఆయన. ఓకే, భరణి గారు హైదరాబాద్లో నాకు పరిచయం కాదు, ఇక్కడ పరిచయం, జస్ట్ పరిచయం హైదరాబాద్లో. బట్ రాళ్ళపల్లి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఓకే, రాళ్ళపల్లి గారు నేను ఎలా క్లోజ్ అంటే నారాయణమూర్తి గారి సినిమాల్లో లాంగ్ షెడ్యూల్స్ చేసేవాళ్ళం. ఓకే, నేను 40 రోజులు 40 రోజులు అలా కలిసి అది ఒకటే హోటల్ ఉండటం అలా జరిగేది. అయితే శివ స్క్రిప్ట్ రాసింది డైలాగ్స్ తనికల భరణి గారు. రైట్. దాంట్లో నానాజీ క్యారెక్టర్ చేశారు. కరెక్ట్. బట్ సినిమా జరుగుతున్న రోజులు ఇంగ్లీష్ పక్షి అని చెప్పి ఆర్జీవీ మీద సెటైర్లు వేసేవారట. అది ప్రేమతో కూడిన సెటైరే. అది అంటే యాక్చువల్గా ఆయనకి మా కాంబినేషన్ లేదండి. లేదు. అవును, ఆయనకి అప్పుడు ఆ టైంలో అఫ్కోర్స్ ఆయన మామూలుగా మాటల్లో చెప్పడం తప్పించి నేను చూడలేదు. ఐ డెంట్ సీ హిమ్. అంటే లైక్ ఆయన మీద జోక్ లేయటం సంథింగ్ అది నాకు తెలీదు. నేను డైరెక్ట్గా చూడలేదు. ఓకే, మాది అంతా నేను చిన్న సుధాకర్ గారు షార్ట్ గ్యాప్లు ఉంటే అక్కడ కీస్ హై స్కూల్లో క్రికెట్ ఆడటం. సుధాకర్ గారికి బాగా ఇంట్రెస్ట్ క్రికెట్. సో అట్లా టైం పాస్ చేసేవాళ్ళు, మాట్లాడుకునే వాళ్ళం, కానీ నాకు ఇది తెలియదు నాకు. ఓకే. అండ్ మీ టీంలో అంటే నాగార్జున గారి దగ్గర నుంచి చిన్న ఆర్టిస్ట్ వరకు ఎవరికైనా సరే ఫస్ట్ టైం రామ్ గోపాల్ వర్మ ఇంపాక్ట్ అర్థమైంది ఏ షాట్లో? మనం అనుకునే మనిషి కాదు, ఇతని రేంజ్ వేరు అని ఒకరోజు అర్థమవుద్ది కదా. ఏ షాట్ ఏం కాదండి, ప్రతిరోజు అనుకునేవాళ్ళం. ప్రతిరోజు అనుకుంటే అంటే ఇంత అద్భుతంగా తీస్తున్నారనేది స్క్రీన్ మీద చూసిందే అర్థమైంది. ఈయన డిఫరెంట్ డైరెక్టరు అది అర్థమవుతుంది. ఎందుకంటే చాలా న్యాచురల్గా చేయమంటున్నాడు ఆయన. వెరీ న్యాచురల్. అసలు దాంట్లో అసలు ఆర్టిఫిషియాలిటీ అనేదే కనబడట్లా ఎవరి పెర్ఫార్మెన్స్లో కూడా. అంతకుముందు చూసిన షూటింగ్లకి ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ ఎక్విప్మెంట్లు కనపడుతున్నాయి అక్కడ. ఎందుకు డే లైట్స్ బాంబే నుంచి తెప్పించారు ఆ రోజున. స్టడీ క్యామ్ నేను లైఫ్లో స్టడీ క్యామ్ ఫస్ట్ టైం చూశాను నేను. అంటే ఇంగ్లీష్ సినిమాలు చూసుంటా, బట్ ఇది స్టడీ క్యామ్ అని నాకు తెలియదు. అవును, మనకు తెలియదు కదా. ఈ షార్ట్ స్టడీ క్యామ్లో తీశారన్న విషయం నాకు తెలియదు కదండి. నేను స్టడీ క్యామ్ చూశాను అండ్ క్రాప్ ట్రాలీ చూశాను. క్రాప్ ట్రాలీ అంటే అది ఎటువైపోయినా వెళ్తుంది. ఓకే, అది నాకు తెలిసి ఆ రోజు నేను ఉన్నట్టున్నాను. నేను ఈయన రఘువరన్ గ్లాస్ పట్టు కుర్చీలో కూర్చుంటే ఇలా వెళ్తుంది ఆయన దగ్గరికి కెమెరా. అది క్రాప్ ట్రాలీ అంటారు దాన్ని. దాని తర్వాత మళ్ళీ నేను ఎక్కడ చూడలేదు దాన్ని. అది బాంబే నుంచి తెప్పించారు. స్టడీ క్యామ్ ఇవన్నీ డిఫరెంట్గా జరుగుతున్నాయి, కానీ ఇదేదో ఒక అద్భుతం జరుగుతుందని మాత్రం అప్పుడు ఆయన ఎవరు ఎక్స్పెక్టెడ్. ఓకే, నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎప్పుడు ఎక్కారు? నేను చాలా సంవత్సరాలు అయిందండి ఎక్కి. అంటే లైక్ శివ టైంలో అయితే కాదు, దానికంటే ముందే. అంటే శివ గురించి ఎందుకు అడిగానంటే చిన్న గారికి కోరికంట ఫ్లైట్ ఎక్కాలి. తెలుసు, నాగేశ్వరరావు చెప్పారు నాకు చాలాసార్లు చెప్తుంటారు ఆయన. ఆ టికెట్ కూడా చిన్న దగ్గర ఉంది ఇప్పటికీ. టికెట్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన టికెట్ చిన్న దగ్గర ఉంది. ఇంకా ఈయన వాంటెడ్గానే ఎల్లుండి చేద్దామంటే కాదు రేపు చేసేద్దాం రాము గారు అని చెప్పి అర్జెంటుగా చిన్న బయలుదేరి రమ్మని చెప్పడం, ఫ్లైట్లో తీసుకురావడం వాంటెడ్గా నేను దీన్ని రప్పించాను చిన్న అంటూ ఉంటారు ఆయన. అయితే ఆర్జీవి గారికి పక్కనే ఉన్నారు, చాలా హెల్ప్ చేశారు, బట్ ఆయనకి చాలా అబద్ధాలు చెప్పారు శివనాగేశ్వరరావు గారు. ఏం మామూలే అండి అవన్నీ, అంటే సినిమాకి హెల్ప్ అయ్యే అబద్ధాలు అంతే అంతకంటే ఉంటుంది. అండ్ శివ రిలీజ్ తర్వాత ఓకే మీకు వచ్చిన పెద్ద అప్లాజ్ అంటే ఏంటి? పెద్ద అప్లాజ్ అసలు అన్బిలీవబుల్ అండి. ఎవరు కనపడినా కూడా అసలు చుట్టుముట్టేస్తున్నారు. అసలు రికగ్నిషన్ అన్బిలీవబుల్ అది చెప్పలేను. అది అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ఫొటోస్ లేవు, ఏంటి కింద ఈ మన సిగరెట్ ఇవి ఉంటాయి చూసారా, సిగరెట్ పెట్లు ఉంటాయి చూసారా, దాన్ని చించేసి దాని మీద కూడా ఆటోగ్రాఫ్ల కోసం తీసుకొచ్చేవాళ్ళు పిల్లలు. అంటే గుంపులు వందల మంది. అసలు విపరీతమైన రికగ్నేషన్. మా పేర్లేంటే తెలియదు. నరేష్, ఆ చిన్న, జేడి సినిమాలో క్యారెక్టర్ నేమ్స్ అంతే.
అని నన్ను చాలామంది సజెస్ట్ చేశారు. అప్పటికి నువ్వు శివ నరేష్ అనేవాళ్ళు. ఏమో ఒకవేళ పెద్ద నరేష్ గారు లేకపోతే అప్పటికే ఆయన బిజీ హీరో ఆయన. అవును, పెద్ద నరేష్ గారు, అదే ఇప్పుడు నరేష్ గారు అప్పుడు బాగా బిజీ హీరో. ఆయన లేకపోతే ఏమన్నా మళ్ళీ నేను నరేషే ఉండేదేమో నా పేరు. అయితే శివ సక్సెస్ తర్వాత ఒకానొక రోజు చాలాసేపు బాత్రూంలో ఉండిపోయారంట, బయటికి రాలేక ఆడియన్స్ వల్ల. శివ తర్వాత కాదండి, హిందీ శివ షూటింగ్లో. అప్పుడు తెలుగు సక్సెస్ అయిపోయింది కదా, తర్వాత కదా. అదే కాదు అదే యాక్చువల్గా తెలుగు శివ షూటింగ్ అయిపోయిందండి. అది 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 పక్కన పెట్టేస్తే హిందీ తెలుగు శివ ఎక్కడ చేసాం, లాంబా థియేటర్లో షూటింగ్ చేసాం. మేమందరం థియేటర్కి వెళ్ళేది, అమల గారు లేచి స్క్రీన్లోంచి రావటం, అవునవును, మేమందరం కలిసి సినిమా చేయటం, ఆ సాంగ్ అంతా మళ్ళీ లేచి మళ్ళీ బయటకు రావటం, అదంతా ఎక్కడ లాంబా థియేటర్లో చేసాం సికింద్రాబాద్. హిందీ శివకి వచ్చేసరికి శోభన థియేటర్లో చేసాం. సేమ్ సీన్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. హిందీలో కూడా నేను చేశాను. సుధాకర్ గారితో పాటు సుధాకర్ గారి క్యారెక్టర్ రాజ్ జుడ్షి అని ఆయన చేశాడు. సేమ్ సీన్ జరుగుతుంది. సరే మేము లోపల నుంచి టాయిలెట్స్ కంటే బయటకు రావాలి కదండి. బయటకి కింద థియేటర్ బయటికి కాదు, కారిడార్లోకి రావాలి కదా. లోపల నుంచి బయటకు వచ్చేసరికి ఆల్రెడీ విపరీతంగా జనం ఉన్నారు ఈ కారిడార్లోనే. లోపలికి రావట్లేదు, లోపలికి రానివ్వట్లేదు. అక్కడ ఆపగలుగుతున్నారు కానీ కారిడార్లో మాత్రం విపరీతంగా జనం ఉన్నారు. సరే టాయిలెట్కి వెళ్ళాలి. టాయిలెట్కి వెళ్ళి మళ్ళీ మేము బయటకు వచ్చేసరికి మళ్ళీ మమ్మల్ని లోపలికి వెళ్ళినవరే. 100 మంది జనం. చిన్నాన్ని నన్ను పట్టుకుని, నాకు చిన్న గుర్తుందో లేదు నాకు తెలియదు, నాకు గుర్తుంది. అంటే ఇది తెలుగు శివ రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత కదా. అదే, లేకపోతే అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారండి. అదే నేను క్వశ్చన్ అడిగింది. అదే అది వేరే ఎక్కడో బయటికి కాదు, హిందీ శివ షూటింగ్కే. తెలుగు శివ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద విపరీతమైన రికగ్నిషన్ వచ్చిందండి, సెన్సేషనల్ హిట్. మేము ఎక్కడ కనపడినా కానీ ఎవరు కనపడి, ఈవెన్ శివ సత్యనారాయణ ఉన్నారు కదా, ఆయన బస్ వెనకాల పరిగెడతారు చూసారా. అవును, ఆయన ఫాలోయింగ్ నేను చూశాను. హిందీ శివ కూడా ఎంతో మంది బస్ వెనకాల పరిగెడతారు చూసారా. నాగార్జున గారు పాపనెత్తుకుని వెనక నుంచి ఫాస్ట్ గా ఒక అతను పరిగెత్తారు, చాలాసేపు పరిగెత్తారు. ఆయన పేరు సత్యనారాయణ. ఓకే, ఆయనకు కూడా ఎంత రికగ్నిషన్ నా కళ్ళతో నేను చూశాను. ఓకే, అండ్ ఫోటోలు లేవు, ఎవరికి సెల్ ఫోన్స్ లేవు కాబట్టి అందరూ వచ్చి ఆటోగ్రాఫ్లు తీసుకునేవారు. ఒకటి దగ్గర ఎవరి దగ్గరన్నా ఈ బుక్ ఉందంటే దాంట్లోంచి 10 పేజీలు 10 మంది ఆ పేజీలు లాక్కునే సైన్లు, లేకపోతే ఏ పేపర్ దొరికితే ఆ పేపర్ తీసుకొచ్చి సైన్ పెట్టమనేవారు. చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది, అంతే. ఒక ఆర్టిస్ట్ ఇంకా అంతకంటే ఏం కావాలి. అసలు నేను అన్బిలీవబుల్ అండి, అసలు అన్బిలీవబుల్ అనమాట. నమ్మశక్యం కానీ రికగ్నేషన్ అది. అయితే శివ సినిమా వల్ల రామ్ జగన్ ఏం సంపాదించాడు అంటే కృష్ణవంశీ స్నేహం సంపాదించాడు అని చెప్పి చాలా మంది చెప్తారు. మరి అట్లా కృష్ణవంశీ గారి స్నేహం సంపాదించాను అనుకోండి, ఆయన చేసిన 15 సినిమాల్లో నేను ఉండాలిగా, ఒకటే సినిమా చేశాను ఆయన. అవును, అఫ్కోర్స్ ఐ లైక్ హిమ్, నన్ను బాగా ఇస్తారు కానీ లైక్ ఫ్రెండ్స్ అంటే ఆయనకి సంబంధించి ఫ్రెండ్స్ అంటే బ్రహ్మాజీను వంశీ గారు చాలా గ్రేట్ ఫ్రెండ్స్. అది ఐ బిలీవ్ ఇన్ దాట్. మరి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నేను నిజంగా మంచి ఫ్రెండ్ ఇంకోటి అయ్యా అనుకోండి, కనీసం ఆయన చేసిన 15 సినిమాలు కనీసం 10 చేయాలిగా, అంటే కనీసం 5 చేయాలిగా. సినిమాల పరంగా కాకుండా బయట విడిగా అయినా సరే మంచి ర్యాపో ఉంది కృష్ణవంశీ. నాకు ఇష్టం అండి, నాకు వంశీ గారు అంటే ఇష్టం. ఎందుకంటే చాలా మంచి డైరెక్టర్. ఆయన సినిమాలో చేసిన ప్రతి యాక్టర్ ప్రతి యాక్టర్ ఇన్ ద సెన్స్ ఒక విషయం, క్యారెక్టర్లో విషయం ఉంటే వాడిని డెఫినెట్గా పిండి మొత్తం ఆ పెర్ఫార్మెన్స్ అంతా బయటకు తీస్తాడు ఆయన. అంత గొప్ప డైరెక్టర్. అండ్ ఆ సినిమా తర్వాత మీ పేరుకి రామన్ తగిలించుకున్నారు. అది యాక్చువల్గా రాము కరెక్ట్, యూఆర్ ట్రూ. బట్ ఇంకొకటి ఏంటంటే నన్ను ఇంట్రడ్యూస్ చేసింది డి రామానాయుడు గారు అండి, రామానాయుడు గారు. సో నేను ఈ థాట్ వచ్చినప్పుడు సరే నేను నరేష్ లేకపోతే శివ జగన్ అట్లా కాకుండా నేను రాము గారిని మర్చిపోకూడదు. అండ్ నన్ను ఇంట్రడ్యూస్ చేసింది, నన్ను ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చింది నాయుడు గారు. ఇద్దరిని లైఫ్లో మర్చిపోకూడదు అని చెప్పి ఆయన రామానాయుడు, రామ్ ఉంది, ఈయన రామ్. అందుకని నా రామ్ జాయిన్ చేసి గెజిట్ చేయించాను అనమాట. ఆర్జీవి గారికి పాస్పోర్ట్లో కూడా నేను చెప్పలేదండి, ఇప్పటికీ చెప్పలేదు. నేను అంటే లైక్ ఎట్లా ఉంటుంది అంటేనండి, అది నా మనసుకు సంబంధించింది. నేను ఇంకొకరిని ఇంప్రెస్ చేయడానికి నేను ఏది చేయను. ఐ నెవర్ డూ దట్. నాకు మనసుకు నచ్చిందంటే ఐ డూ. అది చెప్పేసి నేను ఇట్లాగా మీ పేరు పెట్టుకున్నాను, ఏదో వాళ్ళని ఇంప్రెస్ చేసి ఇదే లైక్ ఇదే ఇంకో మాట అంటే ఐస్ చేసి లైక్ అదే
చిన్నపిల్లల మాట అంటే ఐస్ చేసి అట్లా నేను లేదు, అలవాటు లేదు నాకు. శివ సినిమాలో ఒక కోర్ టీం ఉంటుంది సార్. ఆ కోర్ టీంలో చాలామందికి తర్వాత కాలంలో ఆర్జీవీ ప్రభావం పడింది. వాళ్ళు మాట్లాడడం కానీ లేకుంటే వాళ్ళు బిహేవ్ చేయడం కానీ వాళ్ళ సినిమాలు తీయడం కూడా ఆర్జీవీ మార్క్ కనిపిస్తూ వచ్చింది. బట్ రామ్ జగన్, శివనాగేశ్వరరావు ఇంకా వీళ్ళిద్దరు కాకుండా చిన్నగారు, బట్ చిన్నగారు ఆర్జీవీ సినిమాలు చేశారు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ అప్రోచ్ కానీ వీళ్ళ మీద పడలేదు. సో మీ ముగ్గురు మాత్రం ఆ స్కూల్ నుంచి కొంచెం బయటకు వచ్చేసారని చెప్పచ్చు. నేను లోపలికి వెళ్ళటం అంటే నా నా మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటేనండి, షూటింగ్ జరిగినంతసేపు డైరెక్టర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, క్రమశిక్షణ డిసిప్లిన్గా ఉంటాం, డీసెంట్గా ఉంటాం, డిసిప్లిన్గా ఉంటాం, డైరెక్టర్ చెప్పింది పెర్ఫార్మెన్స్ ఎంతవరకు రీచ్ అవ్వగలం, అండ్ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్లో నా లైఫ్లో వాళ్ళని మర్చిపోకూడదు అంటూ మాత్రమే ఉంటుంది. నా పర్సనల్ బిహేవియర్ ఐ నెవర్ చేంజ్. భూమి తలకిందలైనా నా పర్సనల్ నా మెంటాలిటీ కానీ నా పర్సనల్ బిహేవియర్ కానీ మారదు. ఎగ్జాక్ట్ నా క్వశ్చన్ కూడా అదే. మారదు, నెవర్. నేను ఇంకొక హిందీ సినిమా చేసిన ఆ కల్చర్లోకి వెళ్ళినా నేను నాలాగానే ఉంటాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.